రీసెంట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మూవీస్ పై చేసిన స్టేట్మెంట్స్ నేనైతే అగ్రీ చేయలేకపోతున్నాను. అయితే ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి గారు రజనీకాంత్ గారి సినిమాలపై అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీకాంత్ గారి మూవీస్ నుంచి ఓ స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్యాన్స్ మొత్తం. రజనీకాంత్ గారికి ఓ ప్రాపర్ సీన్, ఓ మంచి డైలాగ్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ పడితే చాలు మూవీ హిట్ అయిపోద్ది. రజనీకాంత్ గారికి స్టోరీ ఉండాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒకవేళ ఉన్నా చూస్తారో లేదో తెలియదంటూ ఓ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ రజనీకాంత్ గారు చేస్తున్న మూవీస్ చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే జైలర్ మూవీలో స్టోరీ ఏముండదు, ఓ మంచి ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైలాగ్ తప్ప. కాకపోతే రజనీకాంత్ గారికి స్టోరీ పెట్టినా సరే ఆడియన్స్ చూస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోబో మూవీ అని చెప్పాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ ద డైరెక్టర్ ఉంటది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రాపర్ గా చెప్తే ఆడియన్స్ ఖచ్చితంగా మూవీ చూస్తారు. రజనీకాంత్ గారు ఉండని, ఎవరైనా ఉండని. కాకపోతే అనిల్ గారు రీసెంట్ గా రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీస్ ని బేస్ చేసుకుని చెప్పారని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా రజనీకాంత్ గారి మూవీస్ అలాగే ఉంటున్నాయి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చెప్పింది కరెక్టేనా?